फातिमा शिराजी होममेड प्रोडक्ट इस्तेमाल करने से 1 मंथ में 10 kg तक आप अपना वजन कम कर सकते हैं। फातिमा शिराजी होममेड प्रोडक्ट, गोल्डन हाइट्स कॉलोनी, पिलर नंबर 213, राजेंद्र नगर, हैदराबाद। हैदराबाद में मां ने अपनी 15 दिन के बच्ची का कत्ल कर दिया। नाजरीन, याद होगा कि हमने कुछ दिन पहले आपको माइलारदेवपल्ली पुलिस हदूद के अली नगर में एक दिल दहला देने वाली वारदात दिखाई थी, जहां पर एक 15 दिन की बच्ची का कत्ल कर दिया गया था। लेकिन नाजरीन, अब इस वारदात का पर्दाफाश हो चुका है और मां ने अपनी 15 दिन की बच्ची को पानी की बाल्टी में डालकर जान से मार डाला। पुलिस के मुताबिक मां ने झूठा ड्रामा रचाया और दावा किया कि जब वो नहाकर वापस आई तो बच्चे को बाल्टी में पड़ा हुआ पाया। ताहम पुलिस तहकीकात के दौरान ये बात सामने आई कि बच्चे का कत्ल मां ने ही किया है। पुलिस ने बताया कि इस वाकये के पीछे माली मसाइल और खानदान की माशी परेशानियां हैं। शौहर के दोनों गुर्दे खराब होने की वजह से पूरा खानदान शदीद माली मुश्किलात का शिकार था, जिसके नतीजे में मां ने इस इंतहाई इकदाम का फैसला किया। पुलिस ने बच्चे की मौत को मुश्तबा करार देकर तहकीकात का आगाज किया और जल्द ही ये साबित कर लिया कि बच्चे का कत्ल जानबूझकर किया गया था। नाज़रीन, आप इस दिल दहला देने वाली वारदात के बारे में क्या सोचते हैं? कमेंट सेक्शन में हमें जरूर बताएं। 25 తారీఖు నాడు ఈ నెల ఉదయం 11 గంటలకు ఒక 14 రోజుల ఫిమేల్ బేబీని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళ మదర్ స్నానానికి వెళ్ళినప్పుడు తొట్టెల నుంచి తీసుకెళ్లి బాత్రూంలోని వాటర్ బకెట్లో వేయడం మూలంగా చనిపోయిందని చెప్పి సాయంత్రం ఫిర్యాదు ఇచ్చారు 25 తారీఖు నాడు. అట్టి ఫిర్యాదు పైన మేము కేసు రిజిస్టర్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాం. ఆ కేసులో ఫిర్యాదుదారుడు అట్టి మృతురాలు తండ్రి మరితి కాంప్లైంట్ ఇచ్చాడు. వాళ్ళు బిలాంగ్స్ టు తమిళనాడు స్టేట్, ఇక్కడ వాళ్ళు కాదు. 4 years నుంచి వాళ్ళు ఇక్కడ ఒక జయా ఫుడ్ కంపెనీలో వర్కర్స్ గా పనిచేస్తున్నారు. వీళ్ళకి ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు 1 year. ఇప్పుడు ఈ 14 days బేబీ అంటే March 11th ఆమె డెలివరీ అవుతుంది. ఆరోగ్య విజయ అని తన భార్య. ఈమె హత్య చేయడానికి కారణం ఏంటంటే ఈ భర్త యొక్క కిడ్నీలు 2 కూడా ఫెయిల్ అయినాయి, ఆయన ఆరోగ్యం బాగలేదు, ఎంతకాలం బ్రతుకుతాడో తెలియదు అని ఈమె మదనపడి ఆడపాప పుట్టింది, మళ్ళీ ఈమె చదివించాలా పెళ్లి చేయాలంటే బాగా ఇబ్బందులు అవుతాయని చెప్పి భావించి ఆమె తన సొంత కూతురునే బాత్రూంలోని ప్లాస్టిక్ బకెట్ లో వాటర్ లో వేసి చంపేసి మళ్ళా పాప కనిపిస్తలేదని చెప్పి వాళ్ళ అత్తమ్మకు మిగతా వాళ్ళకు చెప్పి కొద్దిసేపు యాక్ట్ చేసింది. మేము కేసు రిజిస్టర్ చేసిన తర్వాత పోస్ట్ మార్టం తీసుకున్నాం. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఆ పాప వాటర్ తాగి చనిపోయినట్టుగానే రిపోర్ట్ వచ్చింది, నివేదిక. మరియు ఈ రోజు ఆమె తల్లిని అదుపులోకి తీసుకుని విచారిస్తే తన కూతురును తానే చంపినట్లుగా ఒప్పుకుంది. మేము వారి యొక్క వాంగ్మూలం నమోదు చేసుకుని ఈ రోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది.